జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అలానే మనకి తెలుగు 360 ప్రేక్షకులకి నమస్కారం. ద్వాదశ రాసుల్లో మనము ఈ విశ్వవాసునామ సంవత్సరం అంటే 2025 సంవత్సరం మనకి ఈ విశ్వవాసునామ సంవత్సరం మార్చి 30వ తారీఖు నుంచి మొదలవుతుంది కాబట్టి మునుపటి రోజునే షష్టగ్రహ కూటమి మనకి మార్చి 29వ తారీఖు నుంచి ఉంటుంది కాబట్టి ఈ యొక్క యుగాది నుంచి యుగాది వరకు 2025 సంవత్సరం యుగాది నుంచి 2026 సంవత్సరం యుగాది వరకు కూడా ద్వాదశ రాశుల వరకు ఎలా ఉంటుంది, దాంట్లో వారి వరకు స్థితిగతులు ఎలా ఉన్నాయని మనం పరిగణన తీసుకున్నట్టయితే అయితే మనం ఈ ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి. ఈ మీనరాశి వారికి మొదటిగా మనం గమనించినట్టయితే కనుక ఆదాయం 5, వ్యాయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1 ఇది పరిగణనలో తీసుకోవాలి. అంటే ఆదాయం 5, వ్యాయం కూడా 5 ఉంది కదా, మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మా గురువు గారు అని అనుకోవచ్చు. అయితే మీనరాశి వారికి ముఖ్యంగా చెప్పదగింది ఏంటంటే ఈ షష్టగ్రహి కూటమి ఏదైతే మార్చి 29వ తారీఖు 2020 సంవత్సరంలో ఏర్పడుతుందో ఈ షష్టగ్రహి కూటమి మీనరాశిలో ఈ శని భగవానుడు సంచరించడంతో కుంభరాశి నుంచి మీనరాశికి శని భగవానుడు సంచరించడంతో ఈ షష్టగ్రహి కూటమి అనేది ఏర్పడుతుంది. ఈ షష్టగ్రహి కూటమి మీనరాశిలో ఏర్పడడం ద్వారా మీనరాశి వారు, కర్కాటక రాశి వారు, సింహరాశి వారు, ధనుసు రాశి వారు, మకర రాశి వారు, కుంభరాశి వారు కూడా కొంతమేర భయపడుతున్నారు. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు, శని భగవానుడు మీకు చైతన్యాన్ని ఇస్తాడు తప్పితే మీకేదో మిమ్మల్ని తీసుకుపోతాడు, మీ ఆర్థిక ఇబ్బందులు మెరుగుపడవు, మీరు ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది, ఆరోగ్య సమస్యలు వస్తాయి, మీరు ఏ పని చేయలేకపోతున్నారు, ఇలాంటి భయాల నుంచి బయటికి రండి. మీనరాశి వారికి ఈ సంవత్సరంలో ఉన్నటువంటి అదృష్టం మరి ఏ సంవత్సరం లేదు. షష్టగ్రహ కూటమి మీ రాశిలో రావడం మీ అదృష్టం. అన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి, అన్ని గ్రహాల శుభదృష్టి మీ మీద ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఈ సంవత్సరంలో ఏదైనా మొదలుపెట్టినట్టయితే ఏ రంగమైనా సరే ఖచ్చితంగా మీకు కలిసి వస్తుంది. కాకపోతే మే 17వ తారీఖు తర్వాత ఎలాంటి బిజినెస్ అయినా, ఎలాంటి రంగమైనా, ఎలాంటి ఇండస్ట్రీ అయినా, ఎలాంటి జాబ్ అయినా మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు రాణిస్తూ మరొక 10 మందికి అవకాశం ఇస్తూ ఆయా రంగాల్లో రానున్నటువంటి తరంలో మీరు పై స్థాయికి ఎదిగేలా ఉంటుంది. కాబట్టి మీరు ఈ షష్టగ్రహ కూటమి ఈ విశ్వవాసునామ సంవత్సరం మీకు ఉన్నటువంటి చెడు గ్రహాల అశుభ దృష్టి భయపడద్దు. మంచి గ్రహాల శుభదృష్టి మీకు ఉన్నంతవరకు అవేమి కావు. కాకపోతే శత్రుపీడ, శత్రుబాధ, నరఘోష, నరదిష్టి ఇలాంటి మీకు పెట్టింది విద్య అంటే అవి మీకు పుట్టుకతోనే వస్తాయి. కాబట్టి వాటి గురించి మీకు బయటకు పడాలంటే ఎప్పటికప్పుడు మీరు తీర్చేసుకుంటూనే ఉండాలి. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి నుంచి మీనరాశి వారు భయం, బాధపడే అవసరం లేదు. మీనరాశి వారికి అనూహ్యంగా కలిసి వచ్చేటువంటి కాలం ముందుంది కాబట్టి బాగుంటుంది. ఏ రంగమైనా మొదలు పెట్టవచ్చు మార్చిలో, ఏ రంగమైనా మొదలు పెట్టవచ్చు మే మాసం నుంచి. అలానే విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు జూన్, జూలై మాసాలు ప్రయత్నం చేయండి 2025 సంవత్సరం మీనరాశి వారు. అలానే సినీ రంగం, రాజకీయ రంగంలో ప్రవేశం చేయాలి, కొత్తగా ఏదన్నా మీకు పేరు ప్రఖ్యాత రావాలనుకుంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో ప్రయత్నం చేయండి. మీనరాశి వారికి పెళ్ళిళ్ళు కానిటువంటి వారు మొదటిగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటే కనుక మొదటి పెళ్ళికి కనుక మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి ఈ మొదటి పెళ్ళి 2025 సంవత్సరం నవంబర్, డిసెంబర్, 2026 సంవత్సరం జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. పరమటి దిక్కు నుంచి వచ్చేటువంటి సంబంధం అబ్బాయిది, తూర్పు నుంచి దిక్కు నుంచి వచ్చేటువంటి సంబంధం అమ్మాయిది కుదిరేలా అవకాశాలు ఉన్నాయి. అలానే మీరు జాబులో వెసులుబాటు కావాలి, అన్ని రంగాల్లో ముందుకు రావాలి అనుకుంటే ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఈ విశ్వవాసునామ సంవత్సరం మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది. మీనరాశి వారికి కూడా ఆ శని భగవానుడి అశుభ దృష్టి కూడా తొలగిపోతుంది. దానికి సంబంధించినది లవంగాలు ఒక 20 గ్రాములు, ఇలాచీ ఒక 20 గ్రాములు, సజ్జలు ఒక 20 గ్రాములు, పచ్చకర్పూర ఒక 10 గ్రాములు ఇవి తెచ్చుకోండి. ప్రతి మాసంలో కూడా ఇవి అన్నీ కూడా మీకు మీరుగా దిష్టి తీసుకొని పారేటువంటి నీటిలో వేయండి. అలానే లవంగాలు ప్రతిరోజు కూడా ఒక 2 చొప్పున తింటే ఆరోగ్య సమస్యలు కూడా మీకు మెరుగుపడతాయి. బాడీలో హీట్ జనరేట్ అయ్యి మీకు ఆస్తమా లాంటి జబ్బులు రాకుండా ఇబ్బంది పడకుండా ఉంటారు. కానీ ఇవన్నీ కూడా మీ యొక్క పర్సనల్ హారోస్కోప్ మీకు సమీప దూరంలో ఉన్నటువంటి గురువుగారి దగ్గర చూపించుకుంటే మరి మీరు ఏం చేయాలి, ఎలా ఉండాలి,
ఏం చేయాలనుకుంటున్నారు, ఎలాంటి బిజినెస్ ఈ విశ్వవాసన సంవత్సరం మొదలు పెట్టాలనుకుంటున్నారు, దానికి సంబంధించినటువంటి పరిహారాలు తీసుకునేదానికి ఆస్కారం ఎక్కువగా అనిపిస్తూ ఉంది. డేట్ ఆఫ్ బర్త్ లేని వారు మీ నామ నక్షత్ర ప్రకారం కూడా చూపించుకోవచ్చు. అయితే అన్ని రంగాల్లో మీకు మీనరాశి వారు భయపడకుండా ముందడుగు వేయండి. శని భగవానుడు మిమ్మల్ని ఏమి చేయడు, చైతన్యవంతుల్ని చేస్తాడు. అయితే అన్ని రంగాల్లో ముందుకు రావాలనుకుంటే కనుక మీకు ప్రతి మాసంలో కూడా ఏదైనా మంచి పని కోసం వెళ్ళేటప్పుడు ఈ కలర్స్ వేసుకోండి. ఎల్లో కలర్, గ్రీన్ కలర్, సిల్వర్ కలర్, గోల్డ్ కలర్, ఈ వర్ణాలు వేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. అయితే మీకు సోమవారం, శనివారం మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి రోజులు. అలానే గురువారం కూడా మిశ్రమ ఫలితాలు వస్తాయి.